బెంగళూరు స్పెషల్ దొన్న బిర్యానీ ఎంతమంది తిన్నారు? చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తినని వాళ్ళైతే నిజంగా దానికి ఫ్యాన్స్ అయిపోతారు. హాయ్ ఆల్, వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. ఈ దొన్న బిర్యానీ కోసం ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న చికెన్లో ఒక 1/2 స్పూన్ ఫుల్ స్పూన్ టేస్ట్కి మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసేసుకొని, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అరచెక్క వరకు లెమన్ జ్యూసు, ఒక 1/2 కప్పు పెరుగు, కొద్దిగా కొరియాండర్ పౌడరు, అదేనండి ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్ పడుతుంది. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, ఇవన్నీ కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్లు నీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని అట్లీస్ట్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అదే బయట అయితే 1.5 అవర్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ముక్కలకి అన్నింటికి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి బాగా పడతాయి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ ఆర్ గీ వేసేసుకొని అందులో హోల్ గరం మసాలాలు ఉంటాయి కదండి, ఆ మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇది చూపిస్తున్నట్టు వేసేసుకొని అందులో ఒక చాప్డ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీసు, మనం ఎంత స్పైసీ తినగలుగుతామో, ఎంత క్వాంటిటీ తీసుకున్నామో, నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను కదా, 1/2 kgకి 1/2 kg బియ్యం తీసుకున్నా. దానికి ఒక 5-6 వరకు పచ్చిమిర్చి, కారం గల పచ్చిమిర్చి సరిపోతాయి. ఇందులోనే కొరియాండరు, పుదీనా కూడా ఒక కప్పు తీసుకోవాలి. మొత్తం ఈ బిర్యానీ ఫ్లేవర్ ఆ గ్రీన్ కలర్ రావడానికి మనం కొరియాండరు, పుదీనా, పచ్చిమిర్చి యూజ్ చేస్తాము. ఎంత ఫ్లేవర్డ్గా ఉంటుందో మాటల్లో చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నింటినీ వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఈ వేగినన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని, కొత్తిమీర పుదీనా వేపాల్సిన అవసరం లేదు. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మెత్తటి పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఎంత ఫైన్గా అంటే ఇంకా అస్సలు ఏమాత్రం ఈ ఆనియన్ ఇవేవి ఉండకూడదు, అంత ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో లేదా కుక్కర్లో కానీ మనం చేసుకోవాలంటే మళ్ళీ ఒక 2 స్పూన్ల గీ వేసేసుకొని ఒక్క సన్నగా కట్ చేసుకున్న చాప్డ్ ఆనియన్స్, మళ్ళీ హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం స్పైస్ ఎక్కువగానే ఉంటుంది, అంత ఘాటు ఉంటేనే దీనికి బాగా బాగుంటుంది. మళ్ళీ హోల్ గరం మసాలాలు, బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక్కడంటే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ ఆనియన్స్ ఏవైతే మనం వేసామో అవి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్, ఈ చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 minutes ఉంచుకోవాలి. అప్పుడు ఈ చికెన్లో వాటర్ అంతా దిగుతుంది, చికెన్ కూడా బాగా బాయిల్ అవుతుంది. చూడండి వాటర్ ఎలా బయటకు వచ్చిందో. ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పుదీనా, కొత్తిమీర, ఆనియన్ పేస్ట్, ఈ పేస్ట్ని చికెన్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక 1/2 kg బియ్యం, నార్మల్ రైస్ మనం ఏవైతే డైలీ యూజ్ చేస్తామో ఆ రైసే బాగుంటుందండి. బాస్మతి రైస్ అయితే అస్సలు వాడద్దు. దీనికన్నా ఇంకా చిట్టి ముత్యాల రైసు ఇట్లాంటివి అయితే ఇంకా బాగుంటుంది. టేస్ట్ అంతా ఆ రైస్కి పడుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ అయితే ఆ ఫ్లేవర్స్ బాగోవు, ఆ టేస్ట్ కూడా మిస్ అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఒక 1/2 kg వరకు బియ్యాన్ని. ఈ బియ్యం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం కొలత తీసుకున్నామో, కుక్కర్ అయితే నార్మల్గా అయినా కూడా ఇట్లానే కొలత, ఏ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే ఆ గ్లాస్కి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఇందులోనే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసి, కుక్కర్ అయితే ఒక 3 విజిల్స్, అదే నార్మల్గా అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు, పెట్టేసుకుంటే ఒక
3 విజిల్స్ తర్వాత చూసామంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇది ఇలా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రైతాతో తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇలా ఒకసారి ఫ్లేవర్డ్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి.